ఈరోజు 14వ పాశురంలో మనం చక్కగా 9వ గోపికను నిద్ర లేపటం అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాము. ఎలా ఎలా ఆమె ఉపమానాలు చెప్పి చక్కగా ఆ యొక్క గోపికను, ఆ వాక్చాతుర్యం ఉన్న గోపికను నిద్ర లేపారు. అలాగే మనం ప్రతిరోజు ఒక ఆళ్వారు యొక్క కథ తెలుసుకుంటున్నాము. ఈరోజు మనం తెలుసుకోబోయే ఆళ్వార్ పేరు విప్రనారాయణుడనమాట. ఆయనే తొండరడిప్పుడి ఆళ్వార్. ఆయనకి తర్వాత వచ్చింది తొండరడిప్పుడి ఆళ్వార్ అని. ముందు పుట్టినప్పుడు అతనికి పెట్టిన పేరు విప్రనారాయణుడు. అదేంటో ఒకరు వివరంగా తెలుసుకుందాం మనం చక్కగా. ఈయన అవతారం వైజయంతి మాల. అయితే ఇక్కడేమైంది, తంజావూరు దగ్గర తిరుమందన్ గుడి అనే ఒక చిన్న ఊరుందంట. ఆ ఊరిలో ఈ విప్రనారాయణుడి యొక్క అమ్మా నాన్నలు ఉండేవాళ్ళనమాట. అయితే వాళ్ళు గొప్ప నారాయణ భక్తులు. వాళ్ళకి ఎంత కాలమైనా పిల్లలు పుట్టలేదంట. అప్పుడు వాళ్ళేం చేశారు, మైసూర్ పక్కన మేల్కోటి అని, మేల్కోట, మేల్కోటి రెండిట్లో ఏదైనా ఒకటే. ఆ ఊరికి వచ్చి అక్కడ పెద్ద నారాయణుడ స్వామి గుడి ఉందంట. అక్కడ స్వామిని సేవించుకున్నారు. ఎందుకు? అక్కడ స్వామి వారిని సేవిస్తే పిల్లలు పుడతారు, పుత్ర సంతానం కలుగుతుంది అని ఆ గుడికి ఒక ప్రత్యేకత ఉందంట. అందుకని మేల్కోటకెళ్ళి అక్కడ నారాయణ స్వామిని చక్కగా సేవించుకున్నారు. అలా సేవించుకోవటంలో కొద్ది కాలానికి అక్కడే ఉండి సేవ చేసుకున్నారు. కొద్ది కాలానికి ఒక బాలుడు పుట్టాడు. ఆ అబ్బాయి మహా సౌందర్యవంతంగా వెలిగిపోతున్నాడంట. ఎందుకు వెలిగిపోతున్నాడు? స్వామి మెడలో వైజయంతి మాల ఎంత అందంగా వెలిగిపోతుంది. మరి అంతే ఆ మాలే జన్మ తీసుకుంది మనిషిగా అంటే ఇంకెంత చక్కగా వెలిగిపోవాలి ఈయన. అలా మెరిసిపోతున్నాడంట చక్కటి సౌందర్యంతో. ఈయన కరుణ వల్ల కదా మనకు ఈ పిల్లాడు పుట్టింది అని ఆ కృతజ్ఞతగా వాళ్ళేం చేశారు, ఆ బాబుకి విప్రనారాయణుడు అని పేరు పెట్టాడనమాట. పేరు పెట్టేసి ఇంకా ఆయన్ని బాగా పెంచుకోసాగారు. ఈయన ఈయన కూడా ఏంటి, తల్లిదండ్రుల యొక్క సంస్కారమే కదా మరి పిల్లలకు కూడా వస్తుంది. ఓ మహా సౌందర్యవంతుడు కదా. అయినా కానీ ఈయనకి ప్రాపంచిక విషయాల మీద శ్రద్ధ లేదంట. ఎప్పుడు 24 గంటలు ఆ నారాయణుడి సేవ తప్పితే ఇంకా ఏ సేవ లేదంట. ఇలాగ ఆయన్ని నారాయణ్ణి సేవించుకోవడం తప్పితే వేరే ధ్యాస లేకుండా ఉన్నాడంట. ఈయన చక్కగా వయస్సుకొచ్చాడంట. మంచి వయస్సుకొచ్చేసరికి ఈయన ఇంక అక్కడ ఉండకుండా ఎక్కడ, తిరుమందన్ గుడిలో ఉండకుండా శ్రీరంగం వచ్చేసాడంట. శ్రీరంగం వచ్చేసి అక్కడ ఒక చక్కని ఇంటిని ఏర్పాటు చేసుకొని, ఇంటి చుట్టూ చక్కటి తోటని పెంచుకొని పుష్ప కైంకర్యం చేసుకోవాలి భగవంతుడికి అని నిర్ణయం తీసుకొని, శ్రీరంగ స్వామి మీద, ఆ రంగనాథ స్వామి మీద ఉన్న ప్రేమతో వచ్చేసి ఇక్కడ తన స్థావరాన్ని సుస్థిరపరుచుకున్నాడు చక్కగా. అక్కడ ఇలా జరుగుతుంది. ఆయన తన సేవలో అలా ఉంది. అక్కడ రాజ్యానికి రాజెవరు? చోళరాజు గారు రాజుగా ఉన్నారంట. ఆ రాజు ఏం చేశాడు, ఆ రాజుకి నాట్యం, నాట్యం అంటే మహా పిచ్చి అంట. అలా పిచ్చి ఉంది కదా ఆయనకి. అక్కడ దేవదేవి అనే వేశ్య ఉన్నారట ఆవిడ. ఆవిడని పిలిపించి తమ మందిరంలో, తమ రాజ్యసభలో నాట్యం చేయమని అడిగారంట. సరే అని ఆమె వచ్చిందంట. ఆమె వచ్చి నాట్యం చేసిందంట. ఆమె సౌందర్యానికి, ఆమె నాట్యం చేసిన తీరుకి మహారాజు మురిసిపోయి ఆమెకి గొప్ప నగలు, చాలా ధనము ఇచ్చి గొప్పగా సత్కరించారంట. ఒక వేశ్యని అంతగా సత్కరించటం అక్కడే జరిగిందనమాట. ఆ రాజు కొలువులోనే జరిగింది. అలా చేసి ఆమెని పంపించారంట. ఆమె ఆ సత్కారం పుచ్చుకొని వాళ్ళ అక్క అలివేనితో పాటు కలిసి తిరిగి ప్రయాణం చేసుకుంటున్నారంట. వాళ్ళ ఊరికి వెళ్ళబోతూ ఉన్నారంట. ఆ ఊరికి వెళుతూ మధ్యలో ఈ విప్రనారాయణుడి యొక్క పుష్పవనం కనిపించిందంట వాళ్ళకి. అబ్బా అక్క, ఎంత అందంగా ఉంది ఈ పుష్పవనం అనిందంట ఆమె. అనగానే సరే దిగి ఒకసారి చూసొస్తాను అనిందంట. సరే పదమ్మా అని వాళ్ళ అక్క కూడా అనింది. దిగి ఇద్దరు పుష్పవనం అంతా తిరిగి చూస్తూ ఉంటే ఆ పుష్పవనంలో ఈయన కనిపించారు. ఆ ఉద్యానవనంలో ఈయన కనిపించారు విప్రనారాయణుడు. ఈమెకి, ఇంతటి అందగత్తె అయిన ఆమెకి ఆయన అందాన్ని చూసి మతిపోయిందంట. మతి చలించి, మతి భ్రమించి, ఆడవాళ్ళు కూడా ఇలా ఉంటారా అనిపిస్తుంది. మతి భ్రమించి, అబ్బా ఈయన ఎంత సుందరంగా ఉన్నాడక్క, నాకు ఇతనితో ఉండాలని ఉంది అనగానే వాళ్ళ అక్క అలివేని చెప్పిందంట.
తప్పమ్మా. ఆయన దేవుడి సేవకి అలా ఉండిపోయాడు. ఆయన్ని ఎంతో మంది స్త్రీలు కావాలని కోరుకున్నా వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి గూడా చూడలేదు ఆయన. నువ్వు ఇలాంటి భావనను మనసులో కలుగచేసుకోవద్దు. నువ్వు మాత్రం ఇలా చేయడం తప్పు అనిందంట. ఇంక వీళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం పెరిగిపోయింది. ఏంటి, ఇంతటి అందగత్తెను ఆయన ఎంతో మందిని కాదన్నాడన్నావు కదా! ఇంతటి అందగత్తెని నేను, నా వెంట ఎంత మహారాజులే వెంటబడుతూ ఉంటారు. ఈయన ఎంత ఒక లెక్క నాకు. ఈయన సామాన్య పురుషుడు. ఇతనుని నేను లొంగదీసుకోలేనా అని ఇద్దరి మధ్య వాగ్వివాదం ఎంతవరకు చేరిందంట? పందాలు వేసుకునే వరకు చేరిందంట. సరే, అతన్ని లొంగదీసుకో చూద్దామనిందంట వాళ్ళక్క. సరే, నేను చూసుకుంటాను. 6 నెలల్లో అతన్ని నా వశం చేసుకుంటాను అని ఈమె గూడా ప్రతిజ్ఞ పూనిందంట. 6 మాసాలలో నేను తనని వశం చేసుకుంటాను. చేసుకోలేకపోతే నేను అతనిలాగా విరాగిగా మారి వేషం మార్చుకొని అతనితో పాటే విప్రనారాయణుడి వనంలోనే ఈ చెట్లు పెంచుకుంటూ ఆ శ్రీరంగనాథుడి సేవ చేసుకుంటూ ఉండిపోతాను అని చెప్పి ఇద్దరు పందెం కాసుకున్నారు. సరే, పందెం కాసుకున్నారు కదా, నువ్వు వెళ్ళిపో అక్క అని చెప్పి ఈమెం చేసింది, చక్కగా ఆ అలంకరణ అంతా తీసేసి కాషాయ వస్త్రాలు ధరించి ఈయన దగ్గరికి వచ్చింది. వచ్చి, స్వామి స్వామి, నాకు ఆ శ్రీరంగనాథ స్వామి అంటే చాలా మక్కువ ఎక్కువ. నేను ఆయన సేవలో నా జీవితాన్ని తరింప చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. మీతో పాటు నేను కూడా ఉండి ఆయన సేవ చేసుకుంటాను. ఈ తోటలో చేయదగ్గ పని ఏంటో చెప్పండి అనగానే ఈయన పాప సంతోషించాడు. ఈయనకి ఇన్ని నాటకాలు ఏం తెలుసు. సరే అమ్మా, ఈయన కూడా ఎవరో నాలాగా ఆ నారాయణుడికి పరమ భక్తురాల్లాగుంది. సరే అమ్మా అని చెప్పి, కాకపోతే ఒక కండిషను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి రావడానికి లేదు. నేను పురుషుడిని, నువ్వు స్త్రీవి. అందుకని నీ ప్రవేశం ఆ అరుగు వరకే ఉండాలి. బయట ఎప్పుడు అంతకు ముందు ఇళ్లల్లో గుడిసెలకు ముందు చక్కగా అరుగుండేదంట. ఆ అరుగే నువ్వు ఉండే స్థానం అని చెప్పారంట. చెప్పగానే సరేనని ఒప్పుకుందంట ఈమె. ఈమె అలానే ఒప్పుకొని చక్కగా ఆయనతో పాటు సిన్సియర్ గా ఈమె కూడా సేవ చేసుకుంటుంది. రోజు ఆ చెట్లకు పాదులు పెట్టుకోవడం, పుష్పాలు కొయ్యటము, కట్టటము, ఇవన్నీ చేస్తూ 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 ఉంది. చేస్తూ ఉంది కదా. ఒక రోజు ఇలా కొద్ది నెలలు గడిచిపోయినాయి అన్నమాట. 3 నెలలు గడిచిపోయిన తర్వాత ఒక రోజు బాగా విపరీతమైన కుంభపోత వర్షం పడుతూ ఉందంట. అది 2 రోజులు కంటిన్యూగా పడుతూ ఉందంట. ఈయనకేం తెలీలా. ఈయన లోపల ఉండి ఆయన పనిలో, ఆయన సేవలో ఎప్పుడు రంగనాథుడి కీర్తనలు తప్పితే ఇంకే భావన లేదు ఆయనకి. ఆయన పనిలో ఆయనున్నారు. తర్వాత అయ్యయ్యో! ఇంత వర్షం పడుతుంది కదా, బయట ఉన్న ఈమె పరిస్థితి ఏంటి అని చెప్పి బయటికెళ్ళి చూసేసరికి ఆమె చలికి గడగడ గడగడ వణుకుతుందంట. వణుకుతుండగానే ఆమెను లోపలికి రమ్మన్నాడంట. లోపలికి రాగానే ఆమె కొంచెం వేడిగా పాలు అవి కాచిచ్చి సేవ చేశాడంట. ఆమె కోలుకుంది. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య అనుకోకుండా ఒక అనుబంధం ఏర్పడిపోయింది. ఆ అనుబంధం ఎలా ఏర్పడిపోయింది అంటే, ఆమె లేకుండా ఈయన ఉండలేనంతగా ఏర్పడిపోయింది. చూడండి, ఇంత చక్కటి దేవుడి యొక్క ఏంటి, ఆభరణాల్లో ఒక ఆభరణమైన ఆయన జన్మగా తీసుకొని, మనిషి జన్మగా తీసుకొని, ఇప్పటి వరకు నారాయణుడి సేవ తప్పితే నాకే సేవ లేదనుకున్న ఆయన కూడా ఇలా పెడదారి పట్టారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈమె లేనిది నేను లేను. నారాయణ నామం లేనిది నేను లేను. నారాయణ సేవ లేనిది నేను లేను అనుకున్న అతను ఈమెకి వశమైపోయాడు పూర్తిగా. ఈమె లేకుండా ఎంతలా అంటే, ఈమె లేకుండా నేను బ్రతకలేను అనేటువంటి దశకు వచ్చేసాడు. సరే, ఈమెకు కూడా సంతోషం. ఎందుకంటే ఆయన అందాన్ని చూసి ఆయన్ని ఈమె కూడా కోరుకుంది. నాకిదే కావాల్సింది. ఈమెకి మనసులో ఆనందం ఏంటి? ఇట్లాంటి ఒక వ్యక్తిని లొంగ తీసుకున్నాను. అది ఎంతటి పాపం అని తెలియలేదు ఆమెకి. ఇలాంటి ఒక వ్యక్తిని లొంగ తీసుకున్నానన్న ఆనందం ఈమెది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తననిందంట, స్వామి స్వామి, నాకు మా అమ్మ, మా అక్క వాళ్ళని చూడాలనుంది. నేను ఒకసారి ఇంటికెళ్ళి వస్తాను అనగానే 2 రోజులకే, ఆ 2 రోజులకే, దేవి నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నంత విరహంలో ఉన్నాడు ఈయనిప్పుడు. నేనుండలేను, నీతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పారంట. సరే రండి వెళ్దాం అని చెప్పి ఇద్దరు ప్రయాణం కట్టుకొని ఆ దేవదేవి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళారు. వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఛీ!
పిచ్చి నీచురాలా! ఏంటి తన్ని పెట్టుకొని వెంటేసుకొని వచ్చావు? ఈ బ్రాహ్మణుడితో నీకేం పని? అతని దగ్గర ఏముంటుంది అసలు? అతన్ని వెంట పెట్టుకొనొచ్చావు నువ్వు. అతనితో ఉండడానికి వీల్లేదు. మహారాజులు నీకోసం పడి చచ్చిపోతూ ఉంటే, ఇలా యవ్వనంలో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి కానీ, ఇతన్ని పట్టుకొని వేలాడితే నీకేమొస్తుంది అని చెప్పి నానా తిట్లు తిట్టి వాళ్ళ కూతురిని లోపలికి తీసుకొని ఈయన్ని బయటికి నెట్టేసిందంట. ఈయన విరహం ఎలా ఉంది? అసలు ఆమెను చూడలేక నేను చచ్చిపోతానేమో అన్నంత విరహ వేదన అనుభవిస్తున్నాడంట ఇతను. ఇంక చూడండి, రంగడికి ఆయన అంతకు ముందు ఏమని చెప్పేవాడు స్వామి, మీ పాదాలని అంటి పెట్టుకొని ఉండాలి ఎల్లవేళలా అని చెప్పేవాడు. ఆ స్వామిని ఇప్పుడు ఏమని ప్రార్థించారంటే, స్వామి దేవదేవి లేనిది నేను లేను, నేను ఉండలేను. నేను లోపలికి వెళ్ళాలంటే వాళ్ళమ్మ ధనం అడిగింది. కాబట్టి నాకు ధనాన్నివ్వండి. నేను తను లేకుండా ఉండలేను. తన దగ్గరికి వెళ్ళడానికి కావాల్సినంత ధనాన్ని నాకివ్వండి అని స్వామివారిని అడిగే అంత ఉచ్చ స్థితికి అంటే కింద స్థితికి జారిపోయున్నాడాయన. ఇంకంతే. అలా ప్రార్థించగా శ్రీరంగనాథుడికే మనసు కరిగిందంట. చూడండి ఆయనదెంత గొప్ప మనసో. కరిగిపోయి అబ్బా! ఏంటి విప్రనారాయణుడు ఇంతలా బాధపడుతున్నాడు అని శ్రీరంగంలో 5 ముంతల్లో ధనముండేదంట లోపల. ఆ 5 ముంతల్లో ఒక ముంత ధనం తీసుకొనొచ్చి ఈ విప్రనారాయణుడి చేతిలో పెట్టి, "ఇదిగో నువ్వు తీసుకొని వెళ్ళు ఆమె కోసం" అని చెప్పి స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడే ఒక ముంతను తీసుకొని వచ్చి ఈయన చేతిలో పెట్టి తీసుకెళ్ళమని ఇచ్చాడంట. ఇంత బాధపడుతున్నాడు కదా నా భక్తుడు అని. ఇతను తీసుకొని ఆ సంపద తీసుకొనెళ్ళి ఆమెకి ఇచ్చాడంట. ఇవ్వగానే వాళ్ళమ్మ కూడా ఓయమ్మ! ఇంత ధనమా? రాజులిచ్చే ధనం కంటే ఇది ఎక్కువగా ఉంది. అబ్బా! దీనితో ఇంక మన జీవితం సెటిల్ అయిపోతుంది అని భావించి ఆయన్ని అల్లుడుగా భావించి లోపలికి రమ్మని చెప్పింది. తెల్లవారేసరికి పూజారులొచ్చేసరికి వాళ్ళకి తెలుస్తాయి కదా! ఏవి ఎక్కడున్నాయి అని. అయ్యో! 5 ముంతల్లో 4 ఉన్నాయి. ఒకటి లేదు అని చెప్పి హడావుడి పడిపోయి ఇంక వెంటనే రాజుకి తెలియచేయాలి కదా! ఈ విషయము. వెంటనే రాజుగారికి చేరిందంట ఈ విషయం. చేరగానే ఆయన అంతా చేపిస్తున్నారంట. ఎంక్వైరీ చేపిస్తారు కదా! అలా ఎంక్వైరీ చేపిచ్చగానే ఈ ధనమంతా ఫలానా వాళ్ళింట్లో ఉంది అనగానే వాళ్ళింటికి వెళ్లారంట అందరూ. అందరూ వెళ్లి ఏంటి ఈ ధనం ఎక్కడి నుంచి ఎలా వచ్చిందంటే, మాకే పాపం తెలీదు. ఈ విప్రనారాయణుడే తీసుకొనొచ్చి ఇచ్చాడు అని చెప్పారంట. అని చెప్పగానే ఈయనేమన్నాడు, నేను దేవుణ్ణి ప్రార్థించాను. నాకు ఆమె దగ్గరికి వెళ్ళడానికి ధనం అవసరమని ఆయనే ఇచ్చారు. నేను దొంగతనం చేయలేదు అని ఈయనన్నారంట. అది నమ్మాలిగా. మరి దానికి సాక్ష్యం కావాలిగా. లేదు కదా! అక్కడ సాక్ష్యం లేదు కదా! మరి భగవంతుడు ఇప్పుడొచ్చి చెప్తాడా? చెప్పడు కదా! ఈయనకేదో ఉంది. అది అనుభవించాలి. అక్కడ అతనికి ప్రారబ్ధ కర్మ ఉంది. ఆ ప్రారబ్ధ కర్మని తీసేయడానికే భగవంతుడు ఇంతటి నాటకాన్ని జరిపిస్తూ ఉన్నాడనమాట. సరే. ఇంకేం చేశారు? ఆ రాజుగారు "నువ్విట్లా చెప్పవులే, దేవుడు ఇంకా ధనం దొరికింది గదా! అందుకని మరణ శిక్ష వేయకుండా ఇంతటి సాహసానికి ఒడిగట్టినందుకు నీకు శిక్ష వేస్తున్నాను. ఈ రోజంతా జైల్లో ఉంచండి ఇతన్ని. రేపు పొద్దునకంతా అతని 2 చేతుల్ని నరికివేయండి" అని చెప్పి రాజుగారు తమ జడ్జిమెంట్ ఇచ్చేశారనమాట. ఇవ్వగానే ఈయన జైల్లో పడి, "అయ్యయ్యో! భగవంతుడా! ఏంటిది? నేను ఎంత తప్పు చేశాను? ఏంటి నేను ఆఫ్టర్ ఆల్ ఈ చేతులు" ఆ శిక్ష పడగానే ఆయనకి కనువిప్పొచ్చింది. ఓ రంగా, శ్రీరంగా, నేను నీ సేవ చేసుకున్న ఈ చేతులతో ఆ దాసి దాని కోసం నేను ఇంత వెంపర్లాడానా? అయ్యో నా బ్రతుకు అని చెప్పి అతనికి విపరీతమైన పశ్చాత్తాపం వచ్చిందంట. విపరీతంగా కన్నీళ్లు కారుస్తున్నారంట. సరే. ఇంక రేపు మార్నింగ్‌కి ఈ శిక్ష అమలు కాబోతుంది అనగా, తెల్లవారుజామున ఆ రాజు కల్లోకి ఆ రంగనాథుడు వచ్చి, ఇతడికి ప్రారబ్ధ కర్మ ఉంది. అతని యొక్క ప్రారబ్ధ కర్మ తీయడానికే ఇదంతా నాటకీయంగా నేను జరిపించాను. అతని తప్పేమీ లేదు. ఆ ధనాన్ని అతని చేతికిచ్చింది నేనేను. అతను జగత్ కార్యానికి కిందకు వచ్చినవాడు. అతన్ని వదిలేసేయమని చెప్పి రాజు కలలో కనిపించి చెప్పాడు. అతనికంట 7 సంవత్సరాల ప్రారబ్ధ కర్మ ఉందంట. ఆ 7 సంవత్సరాల ప్రారబ్ధ కర్మని ఒక్కరోజు జైలు శిక్షతో
తీసేశారు శ్రీమన్నారాయణుడు. చూడండి అసలు ఎంత మంచి విషయము. అలా ప్రారబ్ధ కర్మని తీయడానికే ఇదంతా జరిపించాడు ఆ భగవంతుడు. సరే ఎర్లీ మార్నింగ్ లేచి ఇతన్ని సత్కారంతో స్వామివారు నీవు చేసిన సేవకు మెచ్చి ఇలా మాకు కనిపించి నీ వల్ల మాకు కూడా సాక్షాత్కారం కలిగిందయ్యా విప్రనారాయణ, మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఈయనకు చెప్పేసి ఆయన్ని విడిచిపెట్టేశారు. వెంటనే ఆయన వెళ్ళి అక్కడికి స్వామి, స్వామి, ఈ తుచ్చ కోరికతో నీ వెళ్ళి ఆమె దగ్గర పడ్డాను. మీ అనుగ్రహంతో నేను మళ్ళీ తేరుకున్నాను. నాకు బుద్ధొచ్చింది. నా శేష జీవితం అంతా మీ కైంకర్యానికే వినియోగిస్తాను అని చెప్పి చెప్పారంట. ఇంకా ఈయనకి భక్తాంగ్రి రేణువుగా పేరుగాంచారు. అది ఎలాగో తెలుసుకుందాం. ఆ ఆయన ఏంటి, విప్రనారాయణుడు కదా ఆయన పేరు. వీరిని తొండరడిప్పొడి ఆళ్వార్ అంటారు. తొండర్ అంటే భక్తుల, అడి అంటే పాదముల, పొడి అంటే ధూళి అంటే పాద ధూళి. భక్తాంగిరి రేణు అంటే భక్తుల యొక్క పాదధూళిని ధరించిన వాడు అని సంస్కృతంలో నామం. తొండరడిప్పొడి ఆళ్వార్ అంటే వీరు చాలా మహాభక్తులు. ఎందుకు ఈ ఇంకా నేను ఆమె వైపు చూడను, నీ కోసం వచ్చే భక్తుల యొక్క పాదధూళిని ధరించి నేను ఇక్కడే నీ నామములు చేసుకుంటూ నీ కైంకర్యం చేసుకుంటూ నా శేష జీవితాన్నంతా నీ అనుగ్రహం కోసమే గడిపేస్తాను స్వామి. నీ కైంకర్యం కోసమే నా ఈ శేష జీవితాన్ని వినియోగిస్తాను అన్నప్పుడు ఆయనకి ఈ తొండరడిప్పొడి ఆళ్వార్ అని పేరు వచ్చిందనమాట. భక్తాంగ్రి రేణువుగా పేరుగాంచారు ఈయన. ఈయన తిరుమాలై అనే దివ్య ప్రబంధాన్ని రచించారు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది తిరుప్పళ్ళి యొడుచి. తిరుప్పళ్ళి యొడుచి అంటే మనకిప్పుడు పొద్దున్నే వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ ఎలా జరుగుతుందో ఆ శ్రీరంగనాథ స్వామికి సుప్రభాత సేవ చేస్తారు. మనం ఈ తిరుప్పావై సేవించుకోవాలన్నా ముందు మనం తిరుప్పళ్ళి యొడిచి అది చదివేసే మనం చేసుకోవాలి. దాన్ని చేసింది ఎవరు, ఈ తొండరడిప్పొడి ఆళ్వార్ అన్నమాట. అందుకే ముందు దాన్ని ఆనతిచ్చిన తర్వాతే తిరుప్పావైని ఆనతిస్తాం మనం అందరం. ఇలా ప్రతి వైష్ణవాలయంలో, ప్రతి వైష్ణవ గృహంలో ఈ సుప్రభాతాన్ని చదువుతూ ఉంటారు అందరూ పొద్దున్నే. అంతటి గొప్ప వ్యక్తిత్వం కల వ్యక్తిగా మారిపోయాడు. పుట్టిందేమో చక్కని కుటుంబంలో, పెరిగింది చక్కని సంస్కారంలో. కానీ ఒక బలహీనమైన క్షణము ఆయన్ని ఎంతటి స్థితికి దిగజార్చినా సరే భగవంతుడి నామాన్ని, భగవంతుడికి కైంకర్యం చేసిన పుణ్యం అతన్ని ప్రారబ్ధ కర్మ నుండి బయటికి పడేసి చక్కగా స్వామి వారిలో ఐక్యం చేసుకున్నారు. సరే ఇంక ఇక్కడికి వద్దాము. అలా ఆయన సేవ చేసుకొని ఏమయ్యారు, స్వామి వారిలో ఐక్యమైపోయారు. మరి ఈమెమైంది దేవదేవికి కూడా చక్కటి జ్ఞానం కలిగింది. ఆ తర్వాత ఈయన ఏమడిగాడంటే ఆ స్వామిని, శ్రీరంగనాథ స్వామిని మొదటిగా జైలు నుండి వచ్చిన తర్వాత అడిగిన మాట, స్వామి నేను చేసిన తప్పుకి నాకు శిక్షను వేయండి, నన్ను మీ పాదాల దగ్గరికి చేర్చుకోండి అనగానే ఆయన అన్నాడంట, ఇప్పుడే సమయం కాదు, నువ్వు వచ్చిన పనులు కొన్నున్నాయి, అవి పూర్తి చేసుకున్నాక ఐక్యం చేస్తాను. ఇప్పుడు నువ్వు ఈ పని చేశానని బాధపడద్దు. నీకు ఆమెకు గత జన్మలో ఉన్న రుణానుబంధమే ఇప్పుడు మీరు కొద్ది కాలం కలిసి ఉండేలాగా చేసింది. ఆ ప్రారబ్ధ కర్మ అయిపోయింది. నీకు ఆమెకు ఉన్న రుణానుబంధము రెండూ తీరిపోయినాయి. ఇప్పుడు నువ్వు నా కైంకర్యాన్ని చేసుకో అని భగవంతుడే చెప్పిన తర్వాత ఆయన తృప్తిపడి ఇంకా ఆయన ఎప్పుడు ఏం చేస్తూ ఉన్నారో ఆ పుష్ప కైంకర్యాన్ని ఆయన చేసుకుంటున్నారు. ఇంకా ఈ దేవదేవి ఏం చేసింది, నాకు ఈ వేశ్య వృత్తి వద్దు, నేను కూడా స్వామి వారి సేవలోనే తరిస్తాను అని ఆయన తోటకు వెళ్ళలేదు. ఈమెం చేసేది, ఆ శ్రీరంగనాథుడి ఆలయం యొక్క ఆలయాన్ని శుభ్రపరుస్తూ రోజు నీళ్లు చల్లుతూ ముగ్గులు పెడుతూ ఆయన సేవలోనే, రంగనాథుడి సేవలోనే తరించింది. ఈయన స్వామిలో ఐక్యమైన తర్వాత ఆ దేవదేవి కూడా స్వామి వారిలో ఐక్యమైపోయిందనమాట. ఇక్కడ మనకు శ్రీరంగంలో అంట 4వ ప్రాకారంలో చంద్ర పుష్కరిణి అని ఒక పుష్కరిణి ఉందంట. ఆ చంద్ర పుష్కరిణి పక్కనే వ్యాసుల వారి ఆలయం ఒకటి ఉందంట, వ్యాస భగవాన్ల వారిది. అక్కడే విప్రనారాయణుడు స్వామి వారికి మాలలు కట్టేవారంట అక్కడ కూర్చొని. ఇంకా బయటకు వస్తే, అక్కడి నుంచి కొంచెం బయటకు వస్తే పరకాల మండపము అని ఉందంట.
ఆ పరకాల మండపము అని ఇప్పుడు ఏదైతే పిలుస్తున్నారో, అదే విప్రనారాయణుడు యొక్క ఇల్లు మరియు తోట అంట. మనం ఎప్పుడు వెళ్ళినా ఇవి తెలుసుకొని వెళ్తే, ఆహా! ఇక్కడే కదా తొండరాడిపూడి ఆళ్వారున్నారు అని చక్కగా అది చూసుకొని రావచ్చు. ఆహా! ఇక్కడే కదా ఆయన కూర్చొని పుష్ప కైంకర్యాన్ని చేశారు అని మనం గూడా అలా కాసేపు కూర్చొని రావచ్చు. మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడాను, ఆ క్షేత్రం యొక్క విశేషాలన్నీ తెలుసుకొని వెళ్తే, చక్కగా అన్నీ చూసుకొని, వారిని సేవించుకొని చక్కగా వచ్చేయొచ్చనమాట. ఏం లేదు అక్కడ కూర్చొని ఆ క్షేత్రంలో అప్పుడు ఇక్కడ వాస్తవమైన విషయాలు ఇలా జరిగినియి అని కళ్ళు మూసుకొని ఒక్కసారి తలుచుకుంటే చాలు. అదంతా మన మనోదృష్టికి గోచరమవుతుందంట. అప్పుడు మనం పొందే ఆనందం ఉందే, అప్పుడు చూడాలి, దర్శించుకోవాలి ఆ శ్రీమన్నారాయణ్ణి. ఇంకా అందంగా కనిపిస్తారు చక్కగా.